హైదరాబాద్ శంకరపల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టయింది. ఇక్వాయి దగ్గర గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులే టార్గెట్గా గంజాయి అమ్మకాలు జరుపుతున్నారు. ఐబీఎస్ కాలేజ్ వద్ద వాహనాలను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు బైక్పై గంజాయి తరలిస్తున్న అయ్యప్ప స్వామి, ఎండి నవాజ్, ఉదయ్ కుమార్లను అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సంపత్. శివ, హైదరాబాద్ లో ఒకవైపు డ్రగ్స్ కలకలం వేస్తుంటే దానిపైన పోలీసులు ఉక్కుపాదం మోపడం జరిగింది. దీంతో ఇక యువతను ఆకర్షించేందుకు, యువత మత్తులో జోగేందుకు గంజాయి అనేటువంటిది ప్రధాన సాధనంగా ఇప్పుడు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం శంకరపల్లి పోలీసులు డెకా ఆపరేషన్ నిర్వహించి ఇక్సా యూనివర్సిటీ వద్ద గంజాయి విద్యార్థులకు అమ్ముతున్నటువంటి ముగ్గురు యువకులను అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి, ఎండి నవాజ్, ఉదయ్ కుమార్లను ఎస్ఐ సంతోష్ కుమార్ మాటు వేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా వీళ్ళు అక్కడ గంజాయి అమ్ముతున్నారనేటువంటి సమాచారం రావడంతో ఇక్సా యూనివర్సిటీ దగ్గర తాము కూడా గంజాయి కొనుగోలు చేస్తామంటూ పోలీసులు అక్కడ వెళ్లారు. అదే సమయంలో కొంతమంది విద్యార్థులు కూడా అక్కడికి వచ్చి గంజాయి తీసుకుంటున్నటువంటి సమయంలో వీళ్ళు కూడా విద్యార్థుల్లో కలిసిపోయి ఆ గంజాయి కొన్నట్టుగా నటిస్తూ ఆ ముగ్గురు యువకులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్ అంటే ఒక గ్రాముకు సంబంధించినటువంటి ప్యాకెట్స్ లో ఈ గంజాయిని వాళ్ళు విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి 2 బైక్లు, మొబైల్ ఫోన్లు, తర్వాత కొంత మొత్తంలో గంజాయిని కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ ముఠాకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ విద్యా సంస్థలు, ప్రధానంగా విద్యా సంస్థలు పైన వీళ్ళు టార్గెట్ చేసి అక్కడ అమ్ముతున్నట్టుగా తెలుసుకున్నారు. అయితే ఈ శంకరపల్లి, మొయినాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలు వెలవడంతో అక్కడ కొంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలయ్యారనేటువంటి విషయం తెలుసుకుని ఈ డెకా ఆపరేషన్ నిర్వహించేందుకు ఎస్ఐ సంతోష్ చెప్పడం జరిగింది. శివ.